అమ్మా ఏంటి ఈవెంట్ అన్నారు, మన ఫంక్షన్ అన్నారు, ఇంతమంది వచ్చారు అర్థం కావట్లా. ఇక్కడ చూడు ఎవరున్నారు. హే యోధా. అవును, ఈ రోజు మన మధ్య ఉంటూ మన కళ్ళ ముందే పెరిగిన మన యోధాకి ఓని ఫంక్షన్ చేయబోతున్నాం. యోధా ఓనిల్ ఫంక్షన్ ఇన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. వావ్! ఇంత మందితో ఈ రోజు కలకల్లాడిపోతుంది స్టేజ్ అంతే. ఆహాహాహా. నువ్వేంట్రా అంత ఎమోషనల్ అవుతున్నావు? నువ్వు కూడా చూస్తున్నాడు ఫంక్షన్. నేను డైలాగులు నేర్పిస్తే ఎదిగిన బిడ్డ ఈ రోజు ఈ స్థాయిలో ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఎంత అందంగా ఉందో, నాది ఇష్టే తగిలేటట్టుంది. అందుకేగా పక్కన నిన్ను పెట్టుకున్నాను. ఏంటే ఎక్కడ నేర్చుకున్నాయి పంచులన్నీ? 2 సంవత్సరాలు నీకు దూరంగా ఉన్నానుగా, అందుకే నేర్చుకున్నా. సర్లే కానీ నా ఫంక్షన్ కి ఏం తీసుకొచ్చావు? ఏం తెస్తావు? ఒక ప్రేమ, ఆత్మీయత, అనురాగాలు అన్ని. కవర్ తెచ్చావా? కవర్ తెచ్చాను. ఇవన్నీ ఆ కవర్ లో పెట్టి యోధాకి అమ్మన్న నానన్న చాలా ఇష్టం. చెప్పమ్మా నీకేం కావాలి? ఇలాంటి ఈవెంట్లు 2 కావాలి. చాలా కష్టం. దీనికే మీ నాన్న చాలా మందికి వద్దులే అమ్మా. యోధా ఇప్పుడు నువ్వు చెప్పాలమ్మా, నీకు రిలేషన్ అంటే ఎవరెవరు ఏమవుతారు అని చెప్పని అనేది. మా పెద్దమ్మమ్మ, పెద్దమ్మమ్మ, మా 2 అమ్మమ్మ, చిన్నమ్మమ్మ, మధ్యలో అమ్మమ్మ, అదే మధ్యలో అమ్మమ్మ, మా చిన్నమ్మమ్మ, చిన్నమ్మమ్మ, మధ్యలో అమ్మమ్మ, పెద్దమ్మమ్మ, మా తాతయ్య. తాతగారు నమస్తే. ఆయన చాలా యంగ్ గా ఉన్నారు. మా పెద్ద డాడీ, పెద్ద డాడీ, మా పెద్ద మమ్మీ, మా పెద్ద డాడీ వాళ్ళ వైఫ్, ఓకే పెద్ద మమ్మీ, మా ఉప్పనక్క, వీనక్క, దీనక్క, ఓకే శాస్త్రక్క, మా మధుమామ, మధుమామ, దీవెన అమర్దర్, దీవెన, కలరమ్మమ్మ. కలరమ్మమ్మ అంటే నేను చిన్నప్పటి నుంచి కలరమ్మమ్మ కలరమ్మమ్మ అంటే కలర్ ఎక్కువగా ఉంటారు అని. కలర్ ఉంటే కలరమ్మమ్మ అంటారా నన్ను? మరి ఏమన్నా తాతగారికి ఏమైనా పెట్టావు మరి? లేదు తాతయ్య. తాతయ్య ఇప్పుడు మాకు మీరు కలరమ్మమ్మ. మా మామ, మామయ్య గారు, అత్త, పెద్దదిన, చిన్నదిన, వదిన్లు, మా మేనత్త, పెద్ద మేనత్, మా ఉమత్త, ఉమత్త, కవితత్త, ఈవిడ 3వ మేనత్త లాగా. వీళ్ళ కూతురు శ్రీతజక్క. కూతురా సిస్టర్ లో ఉన్నారు. డాడీ, చెల్లి, అమ్మ. ఫెంటాస్టిక్. నన్నే పరిచయం చేయలేదు, అందరిని పరిచయం చేసింది. ఏ నువ్వు చిన్న మామయ్య. ఏది ఒకసారి మామయ్య అనమ్మా. మామయ్య, మీ కుటుంబ సంప్రదాయం ప్రకారం మావయ్య ఏం చేయాలండి? ఏమేం చెయ్యాలో చెప్పండి. 1 లక్ష రూపాయలు ఫస్ట్ దిష్టి తీయాలమ్మా. తీసి పెద్ద మామయ్యకి ఇవ్వాలి. అదేరా సాంప్రదాయం. పెద్ద మావయ్య తీసుకొచ్చి అమ్మకి ఇవ్వాలి. ఇదొకటి ఉందా? 1/2 కేజీ బంగారంతో వడ్డాను. ఏమండి ఐస్ క్రీమ్లు ఇచ్చి స్కిట్ చేసుకునేవాడు 1/2 కిలో బంగారం. సరే చైన్ వేస్తావా ఇవా? నిజంగా చెప్పాలా, ఇవన్నీ ఒక రోజే శాశ్వతం. కానీ ఎంత ఖర్చు పెట్టినా తరగని గొప్ప ఆస్తి నేను ఈ జబర్దస్త్ అనే స్టేజ్కి తీసుకొచ్చి ఎంత మందిని ఇచ్చాను. అది చాలు. నిజంగా జెన్యూన్ గా చెప్తున్నాను. అందులో అమ్మ అడిగారు కాబట్టి తప్పకుండా నేను ఈ ఫంక్షన్ లో నేను డెఫినెట్ గా ఇస్తాను. అది మరి మాట అంటే మాట మీద ఉంటుంది. ఫిక్స్ చైన్ వడ్డాను ఫిక్స్ చెప్పేశాడు. చిన్నమాకి దగ్గర చిన్నమాకి చేస్తాడు. పెద్ద మావయ్య రష్యాకి వెళ్ళి వచ్చాడమ్మా. పెద్దమాయి కూడా ఇవ్వాలా? మరి లేకపోతే అమ్మ మరి నేను మావయ్య కాదు, నేను అన్నయ్య మారిపోతా. షాపింగ్ మాల్ లోనే షాపింగ్ చేయండి. పట్టు వస్త్రాలు తక్కువ ధరకే కొనుక్కోండి. ఏం చేస్తున్నారా? కాస్ట్యూమ్ ఓన్లీ కాస్ట్యూమ్ ఏమంటే ఇదిగో ఈ డ్రెస్సులు ఇచ్చాడు, యాడికి ఇచ్చాడు డ్రెస్సులు. సరే యాడ్ల తర్వాత చేద్దరు గానీ యోధా ఓనిల్ ఫంక్షన్ స్వాగతం రా. సుధీర్ అన్న సునీల్ ఫంక్షన్ కి స్వాగతం. ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. అలాగంటావేంట్రా? ఆడిప్పుడే రష్యా నుంచి వచ్చాడు. ఎందుకు అంటే రష్యాలో వచ్చిన పనులన్నీ రష్యాలో చేసి వచ్చాడు. మొత్తం రష్యాలో ఏంట్లో తిరిగి అన్నీ రాసుకోవచ్చు.
ఏ మాటగా మాట అన్నా, నువ్వు మేసం తీసేస్తే బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ అసిస్టెంట్ లా ఉన్నావు. నీకు దండం పెడతా ఇంకోసారి మేసం తీకన్నా. ఏమైందిరా బాలేనా? మాస్క్ పెట్టుకో తండాలంగా ఉంది. రష్యాలో కొంచెం ఫుడ్ కి ఇబ్బంది అయిపోయిందిరా. అదేంటి బాగానే తిన్నావంటాకు బయట ఏంట్రా ఇది? ఫుడ్ గురించి చెప్తున్నా నేను. అదే నేను. మామయ్య ఆహా ఎంత బాగుందమ్మా. ఏది మళ్ళీ ఒకసారి మామయ్యాను. మామయ్య ఇదిగో అమ్మా, ఇందాక సుధీర్ అన్నది పడిపోయింది, వెళ్ళిచ్చేయి. ఏదమ్మా ఒకసారి మామయ్య అని పిలు, మామయ్య ఇంకోసారి గట్టిగా పిలు, మామయ్య ఇంకా గట్టిగా పిలు. ఏహే ఎందుకు? అంటే మామయ్య వస్తాడు పిలిస్తే గట్టి పిలు. ఫంక్షన్ కి వచ్చారా, మాట్లాడడం కదా, ఏదో నిచ్చుకోండిరా. ఇదిగో ఇందాక నీది మర్చిపోయేది. ఇదిగో, ఇది నేను మర్చిపోయి ఉంచుకో. ఇంకేం కావాలి? ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఎదిగిన యోధ. నా చిన్నప్పుడు సింక్ లో ఉన్నావు, ఇప్పుడు కరెక్ట్ గా నా సంకలో ఉన్నావు. యోదా చూస్తుండగానే ఎంత ఎదిగిపోయావమ్మా. అవును మామయ్య, నేను ఎదిగిపోయాను కానీ ఇది మాత్రం నీకు ఎదగట్లేదు. భయ్యా ప్లీజ్ భయ్యా. ఏంటి? ఎక్కడ చెప్పవా? ఏంటిది? ప్లీజ్ అర్జెంట్ భయ్యా. ఏంటి? ఆ సులభ్ కాంప్లెక్స్ అక్కడ చెప్తే కానిచ్చేస్తాను. ఏంట్రా నువ్వు? అన్ని బిల్డింగ్లు సులభ కాంప్లెక్స్ లేదా భయ్యా? రష్యా భయ్యా, బయట ఎక్కడ అవ్వదు. ప్లీజ్ ఇగో ఇటు పక్కే ఇలేసి వచ్చే. మరి కూర్చోండి రా. హలో చెప్పండి సార్. ఎక్కడున్నారు? మా మేనకోళ్ళ ఫంక్షన్ మేమే చేస్తాం. అదెలా కుదురుతుంది? మనం ఇంతమందిని తీసుకొచ్చాం, యోధా వాళ్ళ ఫ్యామిలీ నుంచి రిలేటివ్స్ ని తీసుకొచ్చాం, వాళ్ళు ఎలా చేస్తారు ఫంక్షన్? సరే తీసుకొస్తే తీసుకెళ్ళిపోండి, మా ఫంక్షన్ మాత్రం మేము ఏడే చేసుకుంటాం. తీసుకెళ్లిపోవడానికి యోధాని కలిపి తీసుకెళ్లిపోతాం. మీరు ఎవరితో ఫంక్షన్ చేస్తారు? అప్పుడు అదిగో సుధీర్ అన్న సునీల్ ఫంక్షన్ చేసుకుంటాం మేము. అరే దారా చునీల్ ఫంక్షన్ చేద్దాం రా. దా, బాబు మేము కూర్చో. చునీల్ ఫంక్షన్ కూర్చో చెప్తా. ఏమయ్యా 2 కొబ్బరి చెప్పలు లేసారండి? పసుపు కాంపిటీషన్ అండి. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓచెలి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలాడ ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓచెలి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. ఓ మీరు చేస్తారా? చంపుతా, మీకు చేస్తా, కూర్చోండి. ఏంటి వాళ్ళు కూర్చోమంటే మీరు కూర్చుంటారా? అలా ఓకే, కూర్చోబెడతా. రెడీ. అలా కాదు. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు అమ్మ కొడుకుల హైడ్రామా కంపెనీ. అసలే పెళ్లి కావట్లేదు, కాస్త జాగ్రత్త పడండి. ఏంటి మేనత్తలు లేకుండా మీ పెత్తనాలు? ఇక్కడ వేడుక మేమే చేస్తాం. మీరు వేడుకలు చేస్తే మరి మేము పిడకలు చేసుకోవాలి ఏంటి? మేము వేడుకలే చేస్తాం. ఫంక్షన్ కోసం ఎంత దూరమన్నా పోతాం. క్యాబ్ బుక్ చేయనా? నేను అలా వస్తే అందరూ అలా పడిపోవాల్సిందే తెలుసా? 4 డేలు అయితే అదే కలిసి పడిపోద్ది. 4-5 సార్లు పడింది కూడా. అవునా? నేను బాణం లాంటిదాన్ని, ఎంత వెనక్కలాగితే అంత ముందుకెళ్తా తెలుసా? అదేరా నువ్వు బాణం లాగపోయి మొత్తం మొహం లాగేసుకున్నావు వెనక. ఇదంతా కాదు అని కొట్టుకుందామా, నరుక్కుందామా? మొహం ఆటమే వద్దు. నాకు అసలు ఈ మొహమే వద్దు, నువ్వు వెనక పంపిస్తూ. హలో, నేను లేని టైం చూసి ఏంటి మా వాళ్ళ మీద పంచలేస్తున్నారు? అరే నువ్వు ఇక్కడే ఉన్నావు, ఉంటే నీతోనే స్టార్ట్ చేసేవాళ్ళం కదా. చూడండి, బాగుంటే మేమే చూస్తాం కదరా. ఇక్కడ ఫంక్షన్ చేస్తాం ఏదో ముందే వచ్చి కూర్చున్నారంట కదా. ఇక్కడ ఫంక్షన్ చేయాల్సింది మీరు కాదు, మేమే. మేనమామలు చేస్తారు ఫంక్షన్. ఫంక్షన్ చేయడం అంటే చుడిదార్లు వేసుకొని రావడం కాదు. ఫంక్షన్ చేయడం అంటే చున్నీ వేసుకొని రావాలి, ఇలా రాకూడదు.
పూరి ఏ పూరి? మన ప్రొడక్షన్ లో పూరియా? మేము ఫంక్షన్ ఇక్కడ చేస్తుంటాం, మీరు అలా కూర్చొని ఉండండి, ఓకేనా? నేను చూసుకుంటాను. అదే మా ప్రాబ్లం. మేనత్తలుగా మేము ఫంక్షన్ చేయడానికి వచ్చాము. ఇప్పుడు నేను మేనమావని, మరి నాకు అత్త ఎవరు? ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా దొంగ సచ్చినోడు. హలో, పిల్లకి మేకప్ అయ్యాలి, మీరు వేస్తారా? పారాని పోయాలి, మీరు పోస్తారా? పూల జడ వేయాలి, మీరు వేస్తారా? ఆగు, పసుపు దంచాలి, దంచుతారా? దంచుదాం దంచుదాం. అసలు ఓని ఫంక్షన్ అంటే ఏం చేస్తారో తెలుసా? తెలుసు. ఏం చేస్తారు? ఫస్ట్ 100 చందాలు వేసుకుని మీ అందాలను పెంచుతాం. ఫస్ట్ మీకు దండం పెడతాను. ఏమండి, పెద్దగా మీరుండి ఏం చేస్తారండి? ఇలా చూస్తారేంటి చెప్పండి. ఇంత అందాలు ఒకేసారి మాట్లాడుతుంటే నేను అక్కడే ఆగిపోయాను వాళ్ళందరినీ. అక్కడే ఆగిపోతే ఇక ఆకులు ఎత్తేది ఎవరు? చాలా ముందుకు వెళ్ళాలి మనం. కాదు, ఇప్పుడు ఏంటి మీరు చేస్తారంటారు? మేమే ఫస్ట్? చేస్తాం. కాదు, మీరు చేస్తా ఉంటారు. నేను చేస్తాను. సుధీర్ ఆ, గారు, ఇలాగా- సుధీర్ గారు, మీరు అమ్మాయిలు సపోర్ట్ చేస్తారు నేను కదా. సపోర్ట్ చేసేది అమ్మాయిలు కండి బాబు. మీరే సరే, ఇప్పుడు నేనంటే ఇప్పుడు మీకే సపోర్ట్ చేస్తాను కాబట్టి నన్ను వదిలేసేయండి. ఓ పెద్ద ఆవిడ వస్తారు ఇప్పుడు. పెద్ద ఆవిడ వచ్చింది కదా, ఇంకా అంతకంటే పెద్ద ఆవిడ ఎవరు? ఏయ్, ఏయ్! వచ్చావా మళ్ళీ బంగారు తల్లి? వయసు అయిపోయిన వాళ్ళంతా ఈవెంట్ల మీద ఈవెంట్లు చేస్తుంటే ఇంకా మా దాకేం వస్తాయి? ఏ బామ్మ, చక్రాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావా? దేనికయ్యా? ఆ ఈవెంట్లకి తెగ తిరిగేస్తుంటాను. కొత్తగా ఏదో వైరస్ వచ్చిందంట, జాగ్రత్త. ఒరే, కొత్తగా వచ్చిన వాళ్ళతో మీరు కలిసిపోయినంతగా నేను గలవనుగా. బామ్మ, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే యోధా ఓనీ ఫంక్షన్ మేనమామలు చేస్తామని మేము. మేనత్తలే చేస్తాము. అమ్మమ్మ నువ్వు చెప్పు, ఓనీల్ ఫంక్షన్ అంటే అమ్మాయిలు చేయాలి కదా. మీరు కూడా ఎందుకు లేరే పందిరికి బాతిన గుంజల్లాగా. అమ్మమ్మ, నువ్వు మాకు సపోర్ట్ చేయాలి, ఫంక్షన్ మేము చేద్దాం అనుకుంటున్నాం. సపోర్ట్ ఎవరు చెయ్యరే, అందరూ కలిపి సందడి చేయండి. ఎవరు బాగా సందడి చేస్తారనుకుంటే వాళ్ళు ఫంక్షన్ చేయరు. వాళ్ళందరూ సందడి చేస్తే మేమేం చేయాలి? సందట్లో సడామియా అని మీరు ఏదో ఒకటి చెయ్యొచ్చులే.